హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. 20వ తారీఖు మే 2025న అమరావతిలో జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్లో మన నాదెండ్ల మనోహర్ గారు 2 విషయాల గురించి అప్డేట్ ఇచ్చారండి. అంటే చాలా రకాల అప్డేట్ ఇచ్చారు. ప్రెజెంట్ నేను ఇక్కడ చెప్పే 2 అప్డేట్స్ అందరికీ ఉపయోగపడేది. రేషన్కి సంబంధించిన అప్డేట్స్ అండి. ఆ అప్డేట్ ఏంటో నేను ఈ విషయాలు మీకు తెలియచేయబోతున్నాను. సో క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పాల్గొన్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, అనితా రాయుడు, సో లోకేష్ తదితరులు ఈ క్యాబినెట్ మీటింగ్లో ప్రసంగం అయ్యారు. సో ఆ ప్రసంగంలో రేషన్ సంబంధించిన అప్డేట్స్ ఏమి ఇచ్చారు అనే విషయాన్ని మీకు వివరంగా చెప్తానండి. రేషన్ సంబంధించి చాలా రకాల అప్డేట్స్ వచ్చాయి. సో ఇవి పర్టికులర్గా వాళ్ళే మన ఏపీ ప్రజలకు ప్రసంగించారు. సో ఆ విషయాలను చూద్దాము. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో అసలు రేషన్ సంబంధించిన ఏ అప్డేట్ వచ్చింది? సో మనకి ఈ అప్డేట్ అనేది మనకి ఈనాడు పేపర్లో మనకి ప్రచురించారండి. సో అసలు విషయం తెలుసుకుందాం. ప్రజలకు నిత్యావసరాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలని తీర్మానించింది. అలాగే 65 ఏళ్ళు పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్దనే అందించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా వైకాపా ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఎన్డీయూ వ్యవస్థను రద్దు చేయాలనే ప్రతిపాదికను మంత్రిమండలి ఆమోదం తెలిపారు. సో ఏంటి అప్డేట్ అంటే మనకి ప్రతి నెల రేషన్ అనేది రేషన్ వ్యాన్ ద్వారా మనకి ఇంటింటికి అయితే వచ్చి ఇస్తున్నారు కదండి. ఇక నుంచి అంటే జూన్ 1వ తేదీ నుంచి ఆ వ్యాన్స్ అయితే మన ఇంటి వద్దకి రావు. మనమే ఇదివరకు ఎలా రేషన్ షాపులకు వెళ్ళి బియ్యం ఎలా తీసుకునే వాళ్ళమో నుంచొని, సో ఇక జూన్ 1వ తేదీ నుంచి మనమే రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ తీసుకోవాలి. అలాగే 65 ఏళ్ళు అలాగే వికలాంగులు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఇంటి వద్దకు వాళ్ళే వచ్చి రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ అప్డేటు. అలాగే 9260 ఎన్డీయూ వాహనాలను ఆపరేటర్లకే ఉచితంగా అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు వ్యాన్స్ ద్వారా మనకి బియ్యం ఇస్తున్నారు కదా, వాళ్ళకి వాహనాలనే తిరిగి ఉచితంగా ఇస్తున్నారు. ఉచితంగా ఇచ్చే వాళ్ళలో కూడా ఉందండి. అంటే ఎవరైతే ఇప్పటి వరకు 10% డబ్బులు ఆ వ్యాన్కి సంబంధించి కట్టి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ వాహనాలను మన ఏపీ ప్రభుత్వం వారు ఫ్రీగా ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి జీవనోపాధం పోకూడదు అనే ఉద్దేశంతో ఆ వ్యాన్ ద్వారా వాళ్ళు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో ఆ ఎన్డీయూ వాహనాలని ఎవరైతే మనకి ఇంటింటికి వచ్చి రేషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకే 10% కట్టి ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఈ ఎన్డీయూ వాహనాల వల్ల కేవలం నెలలో 15 రోజులు మాత్రమే ఆ ఎన్డీయూ వాహనాలు వాడుతున్నారు. మిగతా 15 రోజులు వాడటం లేదు. అంతేకాకుండా ఈ ఎన్డీయూ వాహనాలు ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం అనేది ఎక్కువ పడుతుంది. కారణంగా ఈ రేషన్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చారు. ఇక నుంచి జూన్ 1వ తారీఖు నుంచి మనకి రేషన్ మనమే వెళ్ళి తీసుకోవాలి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి. అలాగే ఎన్డీయూ వాహనాలని ఎవరైతే రేషన్ ఇస్తున్నారో అంటే రేషన్ వాహనాల ద్వారా ఇస్తున్నారో వారికే 10% చెల్లించి ఉన్న వారికి ఫ్రీగా ఇస్తున్నారు. ఇది అప్డేట్ అండి. సో దీనివల్ల ప్రభుత్వంపై 188 కోట్ల భారం పడనుంది. సో ఈ అప్డేట్ అంటే రేషన్ సంబంధించిన అప్డేటు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రులు పార్థసారథి అలాగే నాదెండ్ల మనోహర్ విలేకరులకు వివరించారండి. రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర పంపిణీ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించేందుకు యాప్ను అందుబాటులో తీసుకొస్తాం. అలాగే తదుపరి దశల్లో ప్రతి రేషన్ దుకాణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. డీలర్లను వ్యాపారం చేసుకునేందుకు వీలుగా వీటిని కిరాణా దుకాణాలుగా కూడా మారుస్తాం. కేంద్రం అందించే భారత్ ఉత్పత్తులు ఇతర వాటిని వినియోగదారులకు తక్కువ ధరకు అందిస్తాం. ఈ మేరకు కేంద్రం అనుమతి ఇచ్చిందని చెప్పి వారు తెలిపారండి. అంటే ఇక్కడ నుంచి మనకి రేషన్ షాపుల ద్వారానే మనం రేషన్ తీసుకోవాలి. అంతేకాకుండా రేషన్ డీలర్ దగ్గర సీసీ కెమెరా అనేది వాళ్ళు పెడతా అన్నారు. అలాగే రేషన్ సంబంధించిన యాప్ సెపరేట్ యాప్ కూడా వాళ్ళు మనం ప్రవేశపెడతా అని చెప్పారండి. అంతేకాకుండా రేషన్ ఎవరైతే ఇస్తున్నారో రేషన్ దారులకు ఉపయోగపడేలాగా
దాన్ని ఒక చిన్న వ్యాపారంలాగా మేము ఏర్పాటు చేస్తాము. ప్రభుత్వానికి సంబంధించిన ఉత్పత్తులు తక్కువ ధరలకి వినియోగదారులకి అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళు తెలిపారండి. ఇది రేషన్ సంబంధించిన అప్డేట్. అక్రమ రవాణాల్లో ఎన్డీయూలదే ప్రధాన పాత్ర. అసలు ఏంటి విషయం? తెదేపా ప్రభుత్వంలో 29,000 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు నిత్యావసరాలను ప్రజలకు అందించాం. దీనికి వైకాపా ప్రభుత్వం రద్దు చేసి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసింది. 9,260 ఎన్డీయూలను ఏర్పాటు చేసి 18,000 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసింది. ఇంటింటికి రేషన్ ఇస్తామని చెప్పి వీధి చివరిలో ఇచ్చేవారు. అంతేకాకుండా ఎన్డీయూల కారణంగా ప్రతి నెల 30% మందికి రేషన్ అందలేదు. బియ్యం అక్రమ రవాణాలోనూ ఎన్డీయూలే ప్రధాన పాత్ర పోషించారు. గ్రీన్ ఛానల్స్ ఏర్పాటు చేసి మరీ అక్రమ రవాణా చేయడంపై 288 కేసులు నమోదు చేశారండి. సో ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే మన రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేశారని చెప్పి అదే ఉద్దేశము. అంతేకాకుండా ఈ రేషన్ వ్యాన్ ద్వారా ఇస్తున్న టైంలో దాదాపు 30% ప్రజలకి రేషన్ అందట్లేదు. ఎందుకు? ఆ రేషన్ వ్యాన్ ఇచ్చినప్పుడు ప్రజలు అందుబాటులో ఉండకపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు. సో తర్వాత తీసుకోవడానికి వాళ్ళకి కుదరట్లేదు. సో అదే మన రేషన్ షాప్ ద్వారా అయితే వాళ్ళకి నచ్చిన టైంలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ రేషన్ వ్యవస్థని మార్చారండి. అంతేకాకుండా అక్రమ రవాణాలని తగ్గించడానికి మార్చారు. అలాగే ఈ అక్రమ రవాణాలు ఎవరైతే చేశారో వాళ్ళపై 288 కేసులను అయితే నమోదు చేశారండి. ఇది మన ఎన్డీయూ వ్యవస్థపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.